హలో ఆస్పిరెంట్స్, పాలిటీ పీవైక్యూ అనాలిసిస్ సిరీస్లో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ద అడ్judication ఆఫ్ ద డిస్ప్యూట్ ఆర్ కంప్లైంట్ విత్ రెస్పెక్ట్ టు ద యూజ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ వాటర్స్ ఆఫ్ ఎనీ ఇంటర్ స్టేట్ రివర్ అని చెప్పేసి అన్నారు. మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్లో ఆర్టికల్ 263 గురించి చదివాం. సో అదే టైంలో చూసుకునే వాళ్ళు ఆ కింద పైన క్వశ్చన్స్ కూడా చూసారనుకోండి, అండ్ మీన్స్ ఆర్టికల్స్ ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు. అండ్ ఆర్టికల్ 262 ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఆర్టికల్ 263 టాక్స్ అబౌట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్. ఆర్టికల్ 262 ఈజ్ టాకింగ్ అబౌట్ ద ఇంటర్ స్టేట్ రివర్ డిస్ప్యూట్స్ గురించి చెప్తుంది. ఓకే, అలానే మీరు ఆర్టికల్ 252 కూడా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే నేషనల్ ఎమర్జెన్సీ గురించి డీల్ చేస్తుంది. మనం పైదాన్ని చదువుకున్నాం కదా, ఆర్టికల్ 356 అది ప్రెసిడెంట్ రూల్ గురించి చెప్తుంది. అట్లా మనకి ఆర్టికల్ 105 అండ్ ఆర్టికల్ 56 గురించి కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ప్రజెంట్ అయితే గుర్తులేదు, సో మీరైతే గూగుల్ చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. The E-Court project, an integrated mission mode project for the ICT development of the Indian judiciary, has been under implementation since which of the following year? 2007 నుంచి కూడా మనకి ఈ E-Court ప్రాజెక్ట్ అనే ఒక ఏమంటారు ఐసీటీ సంబంధించిన ఒక ప్రాజెక్ట్ అనమాట. అంటే టు మేక్ ఇండియన్ జ్యుడిషియరీ ఇంటిగ్రేటెడ్ విత్ ద టెక్నాలజీ. ఈ కోర్ట్ ప్రాజెక్ట్ అని 2007 నుంచి వచ్చింది. ఓకే, సో మనకి ఆర్టీఐ యాక్ట్ ఎప్పుడు 2005, అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, ఈ-కోర్ట్ ప్రాజెక్ట్ 2007. ఇట్లా మనం రివిజన్ చేసుకుంటూ ఉంటే గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఫాల్ అండర్ సెక్షన్ 8 ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005? మనం చాలా సెక్షన్స్ చూసాము, అట్లీస్ట్ ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకొని రివిజన్ చేసుకోండి. ఓకే, సో ఏం చెప్తున్నాడంటే డస్ నాట్ ఫాల్ అన్నారు. సో క్యాబినెట్ పేపర్స్ ఇంక్లూడింగ్ రికార్డ్స్ ఆఫ్ ద డెలిబరేషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కమ్స్ అండర్ దట్. దెన్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఇన్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ఫారెన్ గవర్నమెంట్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ విచ్ వుడ్ కాజ్ ఎ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ ఆఫ్ పార్లమెంట్ అది కూడా వస్తుంది. ప్రొసీజర్ ఫాలోడ్ ఇన్ ద డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ బై పబ్లిక్ ఆఫీస్ అది మాత్రమే రాదనమాట. సెక్షన్ 8 ఏం చెప్తుందంటే ఎగ్జామ్షన్స్ అనమాట. అంటే ఇన్ఫర్మేషన్ని లైక్ డిస్క్లోజ్ చేయొద్దు ఎలాంటి టైంలో అంటే లైక్ అది ఏదైనా లైక్ ఫారెన్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అయినా, లేకపోతే అది చెప్తే ప్రివిలేజ్ పార్లమెంట్ ప్రివిలేజ్ అనేది బ్రీచ్ అవుతుంది అన్నప్పుడైనా, ఇట్లా కొన్ని ఉంటాయి. సో అలాంటివి ఎగ్జామ్షన్ అనమాట. సెక్షన్ 8 అనేది టాకింగ్ అబౌట్ ఎగ్జామ్షన్స్ ఫ్రమ్ ద డిస్క్లోజర్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. సో ఈ క్వశ్చన్లో ఏమైనా డస్ నాట్ కమ్ అండర్ అన్నారు. అది ఏంటంటే ప్రొసీజర్ ఫాలోడ్ ఇన్ ద డిసిషన్ మేకింగ్ బై ఏ పబ్లిక్ ఆఫీస్. సో ఈ క్వశ్చన్ పేపర్ అయితే అయ్యింది. సో విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ఏంటంటే అసిస్టెంట్ లైబ్రరియన్ అండ్ ఆల్సో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది కవర్ చేశాం.